ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో తెలుగుదేశం పార్టీ సాధన దీక్షలో భాగంగా పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వానికి దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని మనం కోరుకుందాం అన్నారు. కరోనా బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలను ప్రభుత్వం వెంటనే తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు తక్షణమే 10,000 ఆర్థిక సహాయం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కన్వీనర్లు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. చనిపోయిన కుటుంబాల వారికి 10 లక్షలు ఇవ్వాలని మరియు ఆక్సిజన్ కొరతతోటి హాస్పిటల్ చేరి ఎంతో ఖర్చుతో చనిపోయిన వారికి 5 లక్షలు ఇవ్వాలని ఈ 4 రకాల డిమాండ్లతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు కులం మేరకు ఈ రోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఈ సాధన దీక్ష చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే అద్దంకి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు శాసనసభ్యులు ప్రీతమ నాయకులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు సాధన దీక్ష ఇక్కడ చేపట్టడం జరిగింది. ప్రజలారా అందరూ చూడండి, నాడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది, నేడు ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆలోచించి రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఒక అల్లూరి సీతారామరాజుగా ఒక ఇబ్బంది పడిన సంగతి మనందరూ తెలిసిందే. ప్రభుత్వాలు ఏ విధంగా నెగ్లెక్ట్ చేసిన సంగతి కూడా మనందరూ తెలిసిందే. ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి తెల్లకాడు వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేయాలి, 10,000 రూపాయలు. ఎందుకంటే పక్కన ఉన్న ఎన్నో రాష్ట్రాల్లో ఈ టైంలో ముందుకు వచ్చేసి జనాలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం చేసిన సంగతి మనందరూ తెలిసిందే. ఒక్క మన ఆంధ్రప్రదేశ్లో మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం ముందుకు వచ్చేసి ఇవాళ చాలామంది వృత్తిపరంగా ఉపాధి కోల్పోయిన సంగతి మనందరూ ప్రైవేట్ టీచర్లు కానీ, కాపీ మేస్త్రీలు కానీ, చిన్న సన్నకారు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పూర్తిగా ఆర్థికంలో నష్టపోయిన సంగతి కూడా మనం అందరూ తెలిసిందే. అదేవిధంగా తల్లి కోల్పోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ పరిస్థితిలో. అదేవిధంగా కోవిడ్ బారినపై లక్షల రూపాయల ఖర్చులు పెట్టి హాస్పిటల్ ఖర్చులు పెట్టేసి కుటుంబాలు గుళ్ళైపోయింది. అదేవిధంగా మా ప్రభుత్వం డిమాండ్ ఏంటంటే, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఈ కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలు ఎవరైతే ఆర్థికంగా నష్టపోయారో, చనిపోయారో, ఈ కోవిడ్ బారిన పడి చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉండి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆక్సిజన్ కొరతతోటి దేశంలో, ప్రపంచంలో ఎక్కడ లేని పరిస్థితి మన దేశంలో ఏర్పడింది. ఆక్సిజన్ కొరతతోటి కొన్ని కుటుంబాలు ప్రాణాలు కోల్పోయి, ముఖ్యంగా మన తిరుపతి హాస్పిటల్, రియా హాస్పిటల్లో ఎంతమంది చనిపోయారో మనందరికీ ఇప్పటికి కూడా లెక్క తెలియని సంగతి మనం చూస్తున్నాము. ఇట్లాంటి సంఘటనలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి దేవుడు మంచి మైండ్ ప్రసాదించి, బలం ప్రసాదించి ఖచ్చితంగా ఈ కుటుంబాలన్నింటినీ కూడా 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తారని కోరుకుంటాం. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో నూజిలపల్లి ప్రాథమిక పాఠశాలకు డ్రింకింగ్ వాటర్ కూలర్ బహుకరించడం జరిగింది. ఈ డ్రింకింగ్ వాటర్ కూలర్ను రోటరీ పూర్వ ప్రెసిడెంట్ హాజీ సయ్యద్ మౌలాలి, గొరకైపాలెం హై స్కూల్ సైన్స్ ఉపాధ్యాయుని పి లక్ష్మీ కామేశ్వరి, ఎంపీయూపీ స్కూల్ సత్రంబడి ఉపాధ్యాయుని పి స్వర్ణలత, ఈ ముగ్గురు దాతల సహకారంతో డ్రింకింగ్ వాటర్ కూలర్ను అందించడం జరిగింది. ప్రాథమిక పాఠశాల న్యూజిలపల్లి హెచ్ఎం మాట్లాడుతూ ఈ విధంగా అందించుట చాలా సంతోషమని, వారి మంచి మనసుకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో లెవి ప్రసాద్, యువి శ్రీనివాసరావు, తమ్మన శ్రీనివాసరావు, మహమ్మద్ రఫీ, పి ప్రభాకర్, అంజద్ బాషా, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సింగరకొండ అద్దంకి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం చాలా మెచ్చుకోదగ్గది. ప్రధాన దాత అయినటువంటి మౌలాలి గారు, సయ్యద్ హాజీ మౌలాలి గారు మరియు ఇతర దాతలు కూడా మంచి సహకారం అందించి ఈ ప్రోగ్రాన్ని సహకరించారు. వారు అన్ని వేళలా సుఖశాంతంతో ఉండాలని అల్లాని ప్రార్థిస్తున్నాను. ఇంతకు ముగిస్తున్నాను. ప్రెసిడెంట్ అయినటువంటి ప్రసాద్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి దాత సయ్యద్ మౌలాలి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ, ప్రస్తుతం దాతగారు చిన్న స్పందన ఇవ్వాలని చెప్పేసి ఒక్క మాట చాలు. ఆధ్వర్యంలో ఈరోజు మన అద్దంకి ముస్లిం షాదీఖానాలో గౌరవనీయులు
భారతదేశంలోనే వికాస రత్నగా గుర్తు పొందినటువంటి పెద్దలు మా రోటరీ పూర్వ అధ్యక్షులు సయ్యద్ హాజీ మౌలాలి గారు ఈరోజు నుజులపల్లి ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులకు వాళ్ళు చల్లగా చదువుకోవటమే కాకుండా చదువుతో పాటు చల్లగా మంచినీళ్ళు తాగాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ వాటర్ కూలర్ని ఇవ్వడం జరిగింది. వారి మంచి మనసుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే మౌలాలి గారు చాలా మంచి మనసు. రోటరీ సందర్భంగా నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత వారిని కలిసినప్పుడు ఎంత ఆత్మీయత, ఎంత అనురాగం. 5 సంవత్సరంలో వారితో మర్చిపోలేదు. వారు ఈ సంవత్సరం 3 ప్రోగ్రాంలు చేశారు. ఒకటి, ఒక దివ్యాంగుడికి కాళ్ళు లేని దివ్యానికి ట్రైసైకిల్ ఇచ్చాడు. నిజంగా అది రోటరీలో చాలా మహత్తరమైన కార్యక్రమం. అతను నడవడానికి, అతను అక్కడికి పోయి పని చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి మహత్తరమైనటువంటి అది చేయడం జరిగింది. తర్వాత గర్భిణీలకు గవర్నర్ ఇచ్చినటువంటి ప్రోగ్రాం అయినటువంటి గర్భిణీలకు పౌష్టికాహారం తింటేనే పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యవంతంగా ఉత్సాహంగా పుడతాడనే ఉద్దేశంతో గవర్నర్ గారు పెట్టిన ప్రోగ్రాం కూడా భయ్యా గారు కూడా మనమే చేద్దాం భయ్య అన్నాడు. అటువంటి మంచి మనసు. తర్వాత ఈరోజు ఇది అనుకోకుండా నేను మన ఫోన్ చేస్తే భయ్యా మీరు 2 ప్రోగ్రాంలు ఇచ్చారు, చాలా సంతోషం, నన్ను బాగా ప్రోత్సహించారని అడిగినప్పుడు ఇంకోటి కూడా ఇద్దాం భయ్య ఎమ్మటే అడిగాను. మరుసటి ఎమ్మటే చెప్పాడు. ఈ విధంగా ఇచ్చారు. తర్వాత భయ్య దీంట్లో మేజర్ డోనర్. తర్వాత దీంట్లో ఇంకిద్దరు డోనర్లు ఉన్నారు. పరమాత్మని లక్ష్మీ కామేశ్వరి గారు కొరకాయపాలెంలో సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా పరమాత్మని లక్ష్మీ కామేశ్వరి గారు నంబర్ 1 స్కూల్ సత్రంబడిలో టీచర్గా పనిచేస్తున్నారు. వారి హస్బెండ్ కెనరా బ్యాంకు మేనేజర్గా జిఎస్టీ సాయి గారు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా లక్ష్మీ కామేశ్వర్ గారు వాళ్ళ సార్ కూడా శ్రీనివాసరావు గారు క్విజ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నారు. వారు ముగ్గురు కలిసి ఈ యొక్క పూరిటిని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మేజర్ డోనర్ ఉన్నటువంటి దాంట్లో ఇది 10,500 విలువ చేస్తే మేజర్ డోనర్ మన సయ్యద్ హాజీ మౌలాలి గారు భయ్యా. వారికి హృదయపూర్వక రోటరీ తరఫున నమస్కారాలు. ప్రాథమిక పాఠశాలలో మండల ప్రాథమిక పాఠశాలలో ఒక వాటర్ కూలింగ్ ఒక మౌలాలి గారు, లక్ష్మీకాంతమ్మ గారు, లక్ష్మీ కామేశ్వరి గారు, స్వర్ణలత గారు ఈ యొక్క ముగ్గురు కలిసి ఈ వాటర్ కూలర్ ఇవ్వటం అనేది చాలా శుభదాయకం. ఈ యొక్క రోటరీ అనేది సేవా స్నేహం. మన మౌలాలి గారి విషయం చెప్పాల్సిన పని లేదు. ఆయన చేతుల మనిషే కానీ మాటల మనిషి కాదు. ఏదైనా సరే ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా చాలా కార్యక్రమాలు చేశారు. ఈ యొక్క రోటరీ అధ్యక్షుడి గారికి, రఫీ గారికి, సెక్రటరీ శ్రీనివాసరావు గారికి, భాష గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క వాటర్ కూలర్ బహుకరణ కార్యక్రమానికి చేసిన మా అధ్యక్షుల వారికి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ప్రధానంగా దాత సయ్యద్ హాజీ మౌలాలి గారికి అందరికీ కూడా నమస్కారాలు. ఈ యొక్క రోటరీ అనే దేవాలయంలో మన మౌలాలి గారు లాంటి వాళ్ళు వాళ్ళ సంపదని ఇక్కడ డొనేట్ చేస్తూ ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నారు. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో వాటిని తీర్చడానికి రోటరీ ఎప్పుడు ముందుంటుంది. ఆ యొక్క రోటరీలో చేరి సమాజ సేవ చేస్తున్న మన మౌలాలి గారు, అలాగే మిగిలిన దాతలు ఇద్దరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో సహకరించి మన మాస్టర్ గారి స్కూల్ నుజులపల్లి స్కూల్లో పిల్లల యొక్క ఆరోగ్యం బాగుండాలంటే వారు మంచి వాటర్ తాగితేనే మంచి ఆరోగ్యంగా ఉంటారనే కాన్సెప్ట్ మీద ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దీనికి సహకరించిన మన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామెపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త లక్కపోగు సుబ్బారావు హత్యలో పాల్గొని సహకరించిన 13 మందిపై కేసు నమోదు చేశారు. ఈ రోజు దర్శి డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, అద్దంకి సిఐ వారి సిబ్బందితో 12 మందిని అరెస్ట్ చేసి అద్దంకి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయం వల్ల కుటుంబానికి అన్యాయం జరిగిందని అన్నారు. ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకొని వస్తే సరిపోతుంది అన్నారు. తీసుకెళ్ళారు
ఎస్సీ కాలనీలో పెళ్లి సందర్భంగా చిన్న గొడవ స్టార్ట్ అయ్యి అది పెద్దగా ఉంది. దాంట్లో సుబ్బారావు అతను చనిపోవడం జరిగింది ఒక గ్రూప్లో. ఇంకో గ్రూప్లో అతను దయారత్నం అనే అతను హాస్పిటల్లో చికిత్సతో అన్కాన్షియస్లో ఉన్నారు. ఇది ఒక పెద్ద దురదృష్టకరమైన సంఘటన. ఇంకా ఒకటే బంధువులు 2-3 సంవత్సరాలు చిన్న దాంతో ఉన్న మనస్పర్ధలు పెరిగిపోతాయి. ఇక్కడ మన చిన్న డీజే దాంతో కొట్టుకోవడం జరిగింది. దాంట్లో 12 మంది ఈరోజు అరెస్ట్ చేస్తాం. ఇంకా 2 ఉన్నారు. 2 అన్కాన్షియస్ సీరియస్ ఉన్నారు. ఇంకో కేసు కూడా దర్యాప్తు ఉంది. దాంట్లో కూడా చట్టపరంగా చర్య తీసుకుంటాం. ఈ సందర్భంగా ప్రజల విజ్ఞప్తి ఏమంటే చిన్న ఉంటే ఎవరో పెద్ద మనుషులు కూర్చొని పరిష్కారం చేసుకుంటే పోతుంది. ఇవాళ చనిపోయారు కుటుంబానికి ఎవరు ఎంత ఏం చేసినా రాదు. అట్లా ఎక్కువ అన్కాన్షియస్ వాళ్ళ కుటుంబం రాదు. మధ్యలో 2 కుటుంబాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి దయచేసి ప్రజల విజ్ఞప్తి, ఈ ఫ్యాక్షన్ వల్ల సాధించేది ఏమీ లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే గ్రామ పెద్దలు లేదా పోలీసులు ఇంకా ఇతర పెద్దలతో ఇంత ప్రాబ్లం మా దృష్టికి తెస్తే మేము వెంటనే అందుబాటులో పరిష్కారం చేస్తాము. దాని సమస్యలు సాల్వ్ అవుతుంది. ఇట్లా చంపుకుంటూ పోతే ఎప్పుడు ఇవి పరిష్కారం కాదు. దాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోరా. ఇంతకాలం మారింది, చైతన్యవంతమైంది, ఇంత చదువుకుంటున్నాము. ఈ రోజుల్లో కూడా ఇంకా చంపుకోవడం, నరుకోవడం, కొట్టుకోవడం, జైలు పోవడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ప్రజలు ఆలోచన ఇతర ఫ్యాక్టరీ గ్రామాల్లో కూడా అందరినీ ఒకసారి పిలిచి మాట్లాడి కౌన్సిల్ చేసి ఈ ఫ్యాక్షన్ గ్రూప్ మాకు పోవాలి. దీనికి అంతం లేదు. ఇప్పుడు వాళ్ళు చనిపోతారు, వాళ్ళు ఇంకోటి చనిపోతే కంటిన్యూ అవుతుంటుంది. ఈ చైన్ ఎక్కడో చోట బ్రేక్ చేయాలని దయచేసి ప్రజలందరూ సహకరించుకోవచ్చు. థ్యాంక్ యూ. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో ఈ రోజు 11 గంటలకు బాషా షాప్ దగ్గర 8 మంది పాస్టర్లకు ఒక్కొక్కరికి 25 కేజీల బస్తా చొప్పున 2 క్వింటాల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. మున్నంగి ఉదయ్ కుమార్ పోలవరం ఉపాధ్యాయుడు తన కూతురు సునంద పుట్టినరోజు సందర్భంగా కొబ్బరిపాడు హై స్కూల్ హెచ్ఎం కేకేఆర్ బహదూర్, ప్రభుత్వ బాలుర హై స్కూల్ సోషల్ ఉపాధ్యాయుడు ఏ శ్యామ్, మార్టూర్ ఆటోమొబైల్ షాప్ ఎస్కే మస్తాన్ కలిసి సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రసాద్, గోరంట్ల లక్ష్మీనారాయణ, మహమ్మద్ రఫీ, పాస్టర్లు కె రామారావు, ఎలీషా, చిన్న, అబ్రహం తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు ప్రసాద్ మాస్టర్ గారికి ముందుగా నమస్కారం చేసుకుంటూ అసలు విషయం ఏంటంటే ఏదైతే సంగతి ఇట్లా కార్యక్రమాలు చేస్తున్నాం. రోటరీకి సేవ చేసే ఇంటెన్షన్తో రోటరీ అనేది స్థాపించబడింది. దీంట్లో భాగంగా నువ్వేమన్నా సేవ చేయగలవా? చాలా కార్యక్రమాలు చేస్తూ ఉందండి. మనకి దగ్గరలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీకు చెప్తాను. మనకి దగ్గరలో ఉన్నటువంటి గుంటూరు రోటరీ క్లబ్ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు దానికి పెద్ద డొనేషన్స్ ఇచ్చారు రోటరీ క్లబ్ వాళ్ళు. అలానే రీసెంట్గా మొన్న కడప రోటరీ క్లబ్ వాళ్ళకి గ్లోబల్ చాట్ వాళ్ళు 52 లక్షల ఖరీదైనటువంటి మొబైల్ ఒకటి ఇచ్చారు. ఆ మొబైల్ యొక్క ఇదేంటంటే ఈజీగా హార్ట్ డిసీజెస్ని ఐడెంటిఫై చేస్తారు. ఆ మొబైల్ ఇలా చేయగానే హార్ట్ డిసీజెస్ని డయాగ్నైజ్ చేస్తారు. గ్లోబల్ చార్ట్ వాళ్ళు ఆ మొబైల్ ఖరీదు 52 లక్షలుగా కడప రోటరీ క్లబ్ వాళ్ళకి ఉచితంగా ఇచ్చారు. ఆ లక్షణాలు పోగొట్టుకున్న అబ్బాయికి వచ్చింది. ఆ పాప కూడా పుట్టినరోజు కావటం, ఆ పాప కూడా బాగా చదువుకునే భవిష్యత్తులో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు టీచర్లు. వాళ్ళు కూడా చాలా, వాళ్ళ అమ్మగారు కూడా నా దగ్గర టీచర్ పనిచేస్తుంది. ఈ ఉదయ్ కుమార్ గారు, శ్రీమతి గారు, అమ్మాయి మేరీ కుమార్ గారు నా దగ్గర పనిచేస్తుంది. ఆమె కూడా చాలా హార్డ్ వర్క్, చాలా కష్టపడి పనిచేస్తుంది. పేదవాళ్ళని చాలా ధైర్యంగా చూస్తుంది. కోపం అనేది తెలియదు అమ్మాయి. వాళ్ళకి మంచి ఇలా దొరికింది. వాళ్ళిద్దరూ ఇచ్చినటువంటి నిధులు పెట్టినటువంటి శ్రీ సనంద బాగా చదువుకొని భవిష్యత్తులో బాగా అభివృద్ధి కావాలని, వాళ్ళ తల్లిదండ్రులు టీచర్ కంటే కూడా ఇంకా మంచి డాక్టరు, మంచి ఆఫీసర్ కావాలని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా మరొక దాత అయినటువంటి కొప్పరిపాడు హెడ్ మాస్టర్ కోండ్రు కుమారాజు బహదూర్ గారు, వారిని అడగడం జరిగింది. ఈ విధంగా అన్నప్పుడు వారు కూడా ఒక అరకింట సహాయం చేయడం జరిగింది. వారి మంచి మనసుకి ధన్యవాదాలు. వాళ్ళు స్కూల్ పని అర్జెంటుగా ఇట్లా వెళ్తున్నానని చెప్పి అని చెప్పడం జరిగింది. వెళ్ళారు. తర్వాత వీళ్ళ
మామగారు అనేటువంటి శ్యామ్ గారు నా మనవరాలు పుట్టినరోజు సందర్భంగా నేను కూడా ఒక 10 కేజీ బస్తా ఇస్తున్నానని చెప్పి వీళ్ళ మామగారు కూడా అదే శ్యామ్ గారు ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక బస్తా మార్టూరులో మొబైల్ షాప్ పనిచేస్తారు షేక్ మస్తాన్ అని చెప్పి వాళ్ళ పాప కరాటీలో ఫస్ట్ వచ్చింది. ఆ ఫస్ట్ వచ్చినందుకు మార్టూరులో మాకు మొత్తగా పక్కన అక్టివిటీ ఉంటారు. ఉన్నప్పుడు నేను ఇట్లా రోటరీ ప్రెసిడెంట్ అనగానే అప్పుడు సార్ నా అమ్మాయి పేరు మీద ఏదో ఒకటి చేయండి అని అంటే 1000 రూపాయలు ఇచ్చారు. దానికి సంబంధించి ఒక బస్తా రైస్ ఈ విధంగా ఇవన్నీ సమకూర్చి మీకు ఈ విధంగా చేస్తాం. కాబట్టి మీరు బాగా ఇచ్చినటువంటి దాతలు ఏ విధంగా ఏసీఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.